కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. మేము కాచిగూడ టు హరిద్వార్ వెళ్తున్నాము. లొకేషన్లో 1 డే 12 hours చూపిస్తుంది. మేమైతే స్లీపర్ బుకింగ్ చేసుకున్నాము. మేము 8 మంది కలిసి ప్యాకేజీలో మాట్లాడుకున్నాము. తుఫాన్ హరిద్వార్లో చార్ధామ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ప్యాకేజ్ వచ్చేసి మొత్తం కలిసి 50,000 12 రోజులకి మాట్లాడుకున్నాము. హరిద్వార్ త్రివేణి సంగం. గంగా స్నానం చేసి మళ్ళీ ప్రయాణం కొనసాగించాము. సోన్ ప్రయాగ్ చేరుకున్నాము. మన వెహికల్ ఇక్కడి వరకే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడే మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలి. ఇక్కడ నుండి మనమైతే గౌర్కుండ్ వెళ్ళాలి. ఇక్కడ లోకల్ వెహికల్ ఉంటాయి. టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఒకరికి. 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకొకరు కూర్చోడతానంట. ఓ భాయ్ సాబ్, మన బ్యాగులో తక్కువ బరువు ఉండాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే తీసుకోవాలి. రెయిన్ కోట్, మంకీ క్యాప్, వాటర్ బాటిల్, ఒక డ్రెస్. కేదార్నాథ్ యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాం. 22 కిలోమీటర్స్ అయితే ఉంది కేదార్నాథ్. కేదార్నాథ్ టెంపుల్ పైకి నడవలేని వారికి గుర్రాలు మరియు డోలే సదుపాయం ఉంటుంది. గుర్రానికి 8,000, డోలే వచ్చేసి 6,000. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. రద్దీగా ఉంది దారి. చల్లటి వాతావరణంలో చెమటలు వస్తున్నాయి. నైట్ నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నైట్ రూమ్ తీసుకొని ఇక్కడే అనుకున్నాము. రూమ్ రెంట్ ఒక్కరికి 500 రూపీస్. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला. ఇక్కడి నేచర్ అందాలు చూసి మైండ్ వగిలిపోతుంది.
रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकर भोलेनाथ शंकर। ఇక్కడ నివసించే వాళ్ళకి జీవనోపాధి గుర్రాల సవారిపైనే. గుర్రాలు ఆధారంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. దారి మధ్యలో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, ఆకలేసినప్పుడు తినొచ్చు. కాకపోతే రేట్ ఎక్కువగా ఉంటుంది. తాగడానికి హీట్ వాటర్ వచ్చేసి బాటిల్ 8 రూపీస్. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे। డోలి అనమాట. నడవలేని వారు ఇట్లా డోలి పైన వెళ్తారు. చూడర్రి. रहे रहेगी तेरी आस्था, क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह। గుర్రాల పైన కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే స్లిప్ అయి గుర్రాలు కూడా కింద పడుతున్నాయి. కింది నుండి పైని వరకు 22 కిలోమీటర్లు గుర్రం పైన ఎక్కించి నడిపిస్తారు. అందమైన వాటర్ ఫాల్స్ కూడా మస్తు ఉన్నాయి. मोतिया हो जिस तरह मेरे मन में शंकर, तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा, तेरे सामने। పైనుండి వెళ్లే వాళ్ళకి కింది నుండి వచ్చే వాళ్ళకి ఒకటే దారి, చిన్నగా ఉంటుంది. आकाश से अनंत है तू, मर्म पूरी सृष्टि का तू आदि है तू अंत है। भोलेनाथ मन तुझे केदारनाथ, सौ जगत में है विकट तू एक अखंड तथ्य है, कि झूठ काम लोग जग तू एकमात्र सत्य है। रुद्र शिव पुरंदरा भद्र नट युगंधरा, नमन मनो गौरीनाथ शर्व अज మొత్తం మంచి పట్టుకపోయింది గడ్డ. ఆల్మోస్ట్ అయితే అంతా వచ్చేసినాము. ఇంకా 5 కిలోమీటర్లు అయితే ఉంది పైనకి ఎక్కడానికి. చాలా రిస్క్ అనిపిస్తుంది. आकाश से अनंत है तू, मर्म पूरी सृष्टि का तू आदि है तू अंत है। ఇది వచ్చేసి చిన్న డోలా. చిన్న డోలా ఇది. అది వచ్చేసి పెద్ద డోలా. सौ जगत में है विकट तू एक अखंड तथ्य है, कि झूठ काम लोग जग तू एकमात्र सत्य है। ఇంకా 4 కిలోమీటర్లు అయితే ఉంది కేదార్నాథ్ టెంపుల్. చూడరు, నడవలేక అవుతారు అందరూ. చాలా కష్టంగా ఉంది. ఒకవైపు చలి పెడుతుంది, దారి బాగాలేదు. హర హర మహాదేవ్. పైనకి వచ్చిన తర్వాత వర్షం అయితే పడుతుంది, ఫుల్ వడగండ్ల వర్షం.
టెంపుల్ దగ్గర రూమ్ రెంట్ అయితే చాలా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న టెంట్ అయితే తీసుకోవాలి. ఒక టెంట్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. మొత్తం వడగండ్ల వర్షం. మొత్తానికి అయితే వచ్చేసినాం. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. హరహర మహాదేవ్. హీట్ వాటర్ బకెట్ 150 రూపీస్. స్నానం చేసుకొని దర్శనంకి అయితే వచ్చేసినాం. కేదార్నాథ్ మహాదేవుని దర్శనం అయితే అయింది. గుడికి లక్షణగా నిలిచింది భీమనాథ్ శిల. ఇదిగోండి భీమ్ శిల. టెంపుల్ పక్కల కాలభైరవ బాబా మందిర్ ఉంటుంది. టెంపుల్ కి 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశం. सोनू दिखा भैरव बाबा मंदिर. सोनू दिख गए ना. चलो ठीक है फिर ला रहा हो ला रहा हो. नेचर रूप बना पार्वती